ఇక్కడ చూస్తున్నాం ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రచారాలపై కూడా అధికార యంత్రాంగం పూర్తిగా స్పందించని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావు పేట గ్రామంలో కలుషిత నీరు తాగిన ఘటనలో 3 రోజులకు పైగా సుమారు 60 మందికి పైగా అస్వస్థకు చేరారు. ఇక మిషన్ భగీరథ నీటి సరఫరా సమగ్రంగా లేకపోవడంతో బావి నీటిని తాగిన 2 బీసీ కాలనీల ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని సంగారెడ్డి ఆసుపత్రికి, మరో 2 నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ లో ప్రసారాల కథనాలపై కూడా అధికార యంత్రాంగం కదిలింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బావిని పరిశీలించి బావిలోని నీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. మిషన్ భగీరథ నీటి బావిలో నిల్వ ఉంచి గ్రామంలో తాగటానికి విడుదల చేయడం వల్లనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనకు గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. రైటిక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామంలో కలుషిత నీరు తాగిన ఘటనలో 3 రోజులుగా పైగా సుమారు 60 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. మిషన్ భగీరథ నీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతోనే బావి నీటిని తాగిన 2 బీసీ కాలనీల ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని సంగారెడ్డి ఆసుపత్రికి, మరో 2 నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ లో ప్రచారాల కథనాలపై అధికార యంత్రంగా పూర్తిగా కదిలిందని కూడా చెప్పవచ్చు. దీనిపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం ఆ 2 పరిస్థితి ఏ విధంగా ఉంది? 2 పరిస్థితి నిలకడగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నారాయణఖేడ్ నియోజకవర్గం సంజీరావుపేటలో అయితే కలుషిత నీరు తాగడంతో అస్వస్థకు గురైనటువంటి గ్రామస్తుల పరిస్థితి అయితే ప్రస్తుతం కొంత మెరుగుపడుతుందని చెప్పవచ్చు. అయితే మొత్తానికి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ కథనం ప్రసారం చేయడంతో ఒక్కసారిగా జిల్లా స్థాయిలో అధికారులు స్పందించారని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి కూడా స్పందించారు. ఆమె వెంటనే గ్రామానికి ఒక వైద్య బృందాన్ని కూడా పంపించడం జరిగింది. డిఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రీదేవితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వెంటనే ఆమె స్పందించారు. వైద్య బృందాన్ని పంపిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇప్పటికే వైద్య బృందం కూడా గ్రామానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. మిషన్ భగీరథ అధికారులు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ అధికారులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిషన్ భగీరథ నీళ్లలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. నీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ ను సేకరించి కూడా ల్యాబ్ కి పంపిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామంలో కూడా ప్రస్తుతం వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా డిఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రీదేవి చెప్పడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి పిఎస్సీలు, అదేవిధంగా సిఎస్సీలకు సంబంధించినటువంటి వైద్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, స్థానికంగా ఉన్నటువంటి వైద్య సిబ్బందితో పాటు మండల కేంద్రంలోని వైద్య సిబ్బంది కూడా ఆ స్పాట్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులు కూడా ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ కు కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ అంశాన్ని మనం టేక్ ఓవర్ చేసిన తర్వాత వరుస కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే అంశాన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో వెంటనే వైద్య శాఖ, అదేవిధంగా గ్రామ పంచాయతీ శాఖతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో పాటు స్థానిక యంత్రాంగం అంతా కూడా స్పందించింది. జిల్లా యంత్రాంగం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు. అదేవిధంగా వైద్య శాఖ అధికారులు కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడైతే గ్రామస్తులకు వైద్యం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామంలో కలుషిత నీటికి కారణమైనటువంటి పరిస్థితులతో పాటు అక్కడ వాటి నివారణ, గ్రామస్తులు లేదా కలుషిత నీరు నివారణకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా మిగతా వారు కూడా ఈ నీరు తాగితే ఇబ్బందులు రాకుండా కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తాత్కాలికంగా వైద్య సిబ్బంది కూడా అక్కడ ఉండి మిగతా ఎవరైతే అస్వస్థకు గురయ్యారో మిగతా వారికి కూడా ముందస్తుగా కూడా వారు పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామానికైతే వైద్య బృందంతో పాటు ఇతర శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తానికైతే ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ అయితే కథనం ప్రసారం చేసిందో మొత్తానికి గ్రామస్తులు
మన కృతజ్ఞతలు చెప్పడంతో పాటు అది అధికారులలో కూడా కొత్త చలనాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు వరుణ్. రైట్. సునీల్, అసలు ఆ ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇది ముఖ్యంగా కేవలం ఏఎన్ఎన్ ప్రచారాల వల్లే అధికారులు కూడా స్పందించారని ఖచ్చితంగా చెప్పవచ్చా? అయితే ఈ అంశానికి సంబంధించి మా విషయం వెలుగులోకి రాగానే మనం కథనం ప్రసారం చేయడం జరిగింది. అయితే అంతేకాకుండా మన బాధ్యతగా మన ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రతినిధులుగా ఏఎన్ఎన్ యాజమాన్యం తరఫు నుంచి కూడా మనం బాధ్యతగా అధికారుల దృష్టికి కూడా ఈ అంశాన్ని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే నారాయణఖేడ్ జిల్లాకు మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రానికి బార్డర్గా బార్డర్ కాన్స్టిట్యున్సీగా నియోజకవర్గంగా కూడా ఉన్న నేపథ్యంలో ఈ అధికారులకు కూడా జిల్లా కేంద్రంలో అధికారులు, జిల్లా స్థాయి అధికారులు సంగారెడ్డిలో ఉంటారు. వెంబటే మనం ఈ కథనం ప్రసారం చేయడంతో పాటు ఇలాంటి సంఘటన అక్కడ జరిగిందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించినటువంటి జిల్లా వైద్యాధికారి వైద్య బృందాలను అక్కడ పంపించడం జరిగింది. అక్కడ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి ఇంకా ఎవరు కూడా అస్వస్థతకు గురి కాకుండా ముందస్తు నివారణ చర్యలతో పాటు అక్కడ గ్రామంలో బ్లీచింగ్ తో పాటు అన్ని నివారణ చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆ ముగ్గురు పరిస్థితి కూడా కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు వారు. అసలు అయితే మిషన్ భగీరథ నీరు బావిలో నిల్వ ఉంచడం వల్లే ఈ తాగడం వల్లే అక్కడ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం ఈ బావిలో నీటిని మొత్తాన్ని శుభ్రం చేయడానికి, వాళ్ళకి మంచినీటిని అక్కడ అందించడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? అదేవిధంగా ఈ యొక్క ల్యాబ్కు తరలించిన రిపోర్ట్స్ కూడా ఎన్ని రోజులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? రిపోర్ట్స్ కూడా దాదాపు సోమవారానికి రిపోర్ట్స్ వచ్చే పరిస్థితి ఉంది. శాంపిల్స్ నీరుని కూడా సంగారెడ్డికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంతా పరీక్షలు నిర్వహించాక కారణం ఏంటిది, నీళ్ళలో ఉన్నటువంటి కలుషితం నీరు ఏ విధంగా కలుషితమైంది, దానికి నివారణ చర్యలు కూడా శాంపిల్స్ సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చాక తెలిసే పరిస్థితి ఉంది. మొత్తానికైతే గ్రామస్తులకు ఏ బావిలో అయితే నీరు తాగి అస్వస్థకు గురారో ఆ బావి నీరు తాగకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి. వారికి మరోవైపు మిషన్ భగీరథ నీటిని కూడా శుద్ధి చేసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే కూడా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అక్కడ ట్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో ట్యాంకును కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ నీటిని కూడా పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ వేయడంతో పాటు వారికి ముందస్తుగా గ్రామంలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముఖ్యంగా నీటి కలుషితమైనటువంటి నీరు వారు తాగకుండా చర్యలు చేపట్టడంతో పాటు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున దాదాపుగా 3-4 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు గ్రామానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వరం. రైట్. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్.